హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే బీటెక్ సైడ్ అట్లా వెళ్ళిపోతారు. అదే బైపీసీ తీసుకుంటే ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి అని చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. సో నేను కూడా అదే రీతిలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో అట్లా కన్ఫ్యూజ్ అయ్యే టైంలో నర్సింగ్ ఎందుకు జాయిన్ అయ్యాను, ఇది ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది, సో వేరే కోర్సెస్ ఏవి నాకు మంచిగా కనిపించలేదా అని దాని గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ వీడియో టైటిల్ ఏంటంటే వై ఐ చూజ్డ్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఈ వీడియో టైటిల్. సో నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇది మీకు 100 మందిలో ఒక్కరికైనా యూజ్ అవుతే చాలు. సో వీడియోని మీరు ఫస్ట్ లైక్ చేసి కంటిన్యూ అయితే చేసుకోండి. ఇలాంటి నర్సింగ్ వీడియోస్ ఫ్యూచర్లో చాలా చేయబోతున్నాను నేను. సో ఫస్ట్ అసలు నేను ఇంటర్ బైపీసీ అట్లా చదవగానే మా జువాలజీ మేడమే చెప్పారు, లైక్ ఎంఎల్టీ కోర్స్ ఉంటుంది, సో అది బీఎస్సీ ఎంఎల్టీ అని ఒకటి ఉంటుంది, అది జాయిన్ అవ్వు, నీకు బాగుంటుంది మెడికల్ సైడ్ అని చెప్పారు. సో ఇంకా నేను కూడా ఓకే బాగానే ఉంటుంది కదా, అంటే బ్లడ్ టెస్ట్లు అవి ఇవి ఉంటాయంట అని తెలుసుకుని ఇంకా నేను కూడా దానికి వెళ్దాము అని ఫిక్స్ అయిపోయాను. సో ఫిక్స్ అయిపోతే మా మేడమే ఒక కాలేజ్ చెప్పారు. సో ఒక కాలేజ్ చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ మీ సీనియర్ చదువుతున్నాడు, సో అతనితో మాట్లాడి నువ్వు డీటెయిల్స్ అన్ని తెలుసుకో అంటే నేను మా అన్న కాలేజ్కి వెళ్ళాము. అండ్ ఆ కోర్స్ గురించి తెలుసుకున్నాను. అండ్ ఇట్లా నోటిఫికేషన్ పడుతుంది, దానికి అప్లై చేసుకోవచ్చు, అండ్ నీకు వచ్చిన ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని నీకు సీట్ అయితే వచ్చింది అని చెప్పాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా నేను కూడా బీఎస్సీ ఎంఎల్టీ జాయిన్ అవుతాము అని ఫిక్స్ అయిపోయాను. సో ఈ గ్యాప్లో మా పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా బీఎస్సీ నర్సింగ్ చదివి జాబ్ చేస్తున్నారు. సో మా అమ్మ ఏం చేశారంటే ఆమెకి చెప్పారనమాట, ఇట్లా మనోడు ఉన్నాడు, ఇట్లా ఇంటర్ అయిపోయింది, ఏం తీసుకోవాలో తెలియట్లేదు, ఎంఎల్టీ జాయిన్ అవుతా అంటున్నాడు అది ఇది అంటే మా పిన్ని ఏమన్నారు, ఎంఎల్టీ అసలు వద్దు, అది అంత స్కోప్ ఏమి ఉండదు అని చెప్పారు. ఇంకా నేను అప్పటి నుంచి ఆ పిన్ని అట్లా చెప్పిన వెంటనే ఇంకా నేను బాగా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. సో ఎంఎల్టీ బాగానే ఉంటుంది కదా, సో ఈ బ్లడ్ టెస్ట్లు ల్యాబ్లో చేసుకోవచ్చు అది ఇది అనుకున్నా కానీ ఇంకా నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. సో ఎంఎల్టీ తీసుకోవాలా లేదంటే ఇంకేమైనా ఫర్దర్గా మంచి కోర్సెస్ ఉన్నాయా అనేది ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాను. సో సరే పిన్ని, మరి మీరు చెప్పినట్టు ఎంఎల్టీ తీసుకోనిలే, బట్ మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే నర్సింగ్ తీసుకో. నర్సింగ్ అంటే ఇప్పుడు ఇంకా నర్సింగ్ అనేది ఇప్పుడే బాగా ఎవాల్యుయేట్ అవుతుంది మేల్స్ కి. సో మేల్ నర్సింగ్ అనేది మంచి డిమాండ్ ఉంది, అది జాయిన్ అవ్వు అని చెప్పారు మా పిన్ని. సో ఇంకా నేను ఏం చేశాను, దాని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టా. సో నర్సింగ్ అసలు వర్తేనా కాదా అది ఇది అని తెలుసుకున్నా. అండ్ కొంతమంది నర్సింగ్ చదివిన వాళ్ళని కూడా కొంచెం గైడెన్స్ అడిగాను అనమాట. లైక్ మా రిలేటివ్స్ లోనే పిన్ని కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు నర్సింగ్ కంప్లీట్ చేసేసి జాబ్ చేస్తున్నారు, వాళ్ళని అడిగాను. అండ్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే బాగానే ఉంటుంది, సో ఇంకా హాస్పిటల్లో చేసుకోవచ్చు, అంత స్కోప్ బాగుంటుంది అన్నట్టు చెప్పుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం నర్సింగ్తో పాటు బీపీటీ కూడా ఉంటుంది అని నాకు తెలిసిందనమాట. సో ఇంకా బీపీటీ కూడా అంటే వై నాట్ బీపీటీ అని అనుకుని మాకు దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది మా ఊరికి దగ్గరలో. ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ బీపీటీ డాక్టర్ ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గర వెళ్ళి ఇట్లా నాకు ఇంటర్ కంప్లీట్ అయింది సార్, నర్సింగ్ అయినా చూస్ చేసుకుందాం అనుకుంటున్నా, లేదంటే బీపీటీ అయినా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ మా వాళ్ళు అయితే నర్సింగే చెప్తున్నారు. సో బీపీటీ కూడా ఒక ఆప్షన్ ఉంది కదా, అసలు మీరు ఇప్పుడు బీపీటీ కంప్లీట్ చేశారు, సో ఇందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కొంచెం చెప్తారా అంటే ఆయన చెప్పాడు అనమాట, బీపీటీ అనేది మంచి కోర్సే, ఓన్గా క్లినిక్ పెట్టుకుని పేషెంట్స్ ని తెచ్చుకుని మీరు వర్క్ చేసుకుంటాను, అదే మీరు కేర్ ఇస్తాను అంటే పర్వాలేదు, లేదు అంటారా ఏదైనా ఇట్లా నాకులాగా ఒక హాస్పిటల్తో అటాచ్ అయ్యి మీరు వర్క్ చేసుకోవచ్చు, బట్ జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా అనేవి అంత తక్కువగా ఉంటాయి అనమాట కంపేర్ టు నర్సింగ్ అని చెప్పాడు ఆయన. సో మరి ఏం చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఆయన నన్ను నర్సింగే తీసుకో బాగుంటుంది నీకు జాబ్స్ పరంగా కూడా అని ఆయన చెప్పారు. సో ఇంకా ఒక డాక్టర్తోనే మనం మాట్లాడాం కదా, ఇంకా నర్సింగే తీసుకుందామని ఇంకా నేను నర్సింగే జాయిన్ అవుదామని ఇంకా ఫిక్స్ అయ్యాను. బీఎస్సీ నర్సింగ్ గురించి మెల్లమెల్లగా తెలుసుకుంటూ వస్తున్నా. అంటే ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ అంటే క్లాసెస్ కాదు, లైక్ ఆ కోర్స్ గురించి డీటెయిల్స్, లేదంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వింటా వచ్చాను. సో అందరూ బాగానే చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మా పిన్ని ఏమన్నారంటే, అంటే నేనే మా పిన్నితో అన్నా, సో నేను ఇప్పుడు వెస్ట్ గోదావరి దగ్గరలో ఉండను పిన్ని, కొంచెం ఇట్లా గుంటూరు విజయవాడ ఈ సరౌండింగ్స్లోకి వచ్చేస్తాను అంటే, ఇక్కడ ఉన్న కొన్ని కాలేజెస్ చూశారు, ఇంకా నోటిఫికేషన్ పడింది అండ్ నేను పెట్టుకున్నాను, ఒక కాలేజీలో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయాను. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో బీఎస్సీ నర్సింగ్ అనుకున్నట్టే నర్సింగ్ జాయిన్ అయిపోయాను. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు నాకనే కాదు ఎవరికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ బీఎస్సీ నర్సింగ్, మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా ఒక స్టూడెంట్గా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎట్లా క్లాసెస్ చెప్పేసి అమ్మో ఇంకా ఖాళీ ఉండదు, అది ఉండదు ఇది ఉండదు, ఏంటంటే ఇంకోటి నర్సింగ్లో ఏంటంటే ఇంకా ఖాళీ ఉండదు, మీకు ఎప్పుడు వర్క్ ఉంటానే ఉంటుంది అది ఇది అని ఇంకా చాలా చెప్పుకొచ్చారు. సో ఇంకా కష్టపడాలి అది ఇది అని మంచి హైయర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఫుల్గా క్లాసెస్ ఉంటాయి, క్లినికల్స్ ఉంటాయి. అసలు నర్సింగ్ ఫీల్డ్లో అసలు కనీసం కూర్చోవడానికి కూడా ఉండదు మీకు క్లినికల్స్లో అనేవారు. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి క్లినికల్స్కి వెళ్తారు కదా, కనీసం కూర్చోవడానికి కూడా ఉండదు.
ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ వచ్చేంత వరకు ఇంకా నుంచునే ఉండాలి. ఇట్లా అన్నీ చెప్పుకొచ్చేవారు. సో, నేను భయపడ్డాను. అట్ ద సేమ్ టైమ్ ఎక్సైటెడ్‌గా కూడా ఫీల్ అయ్యేవాడిని అప్పట్లో. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో నాకు సీట్ వచ్చింది. తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా అన్ని ఫేజ్‌ల వాళ్ళు వచ్చారు. ఇంకా 40 మెంబర్సే ఫిల్ అయ్యారు. మెల్లగా క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో, స్టార్ట్ చేయడం ఏంటంటే సో, ఇప్పుడు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. అండ్ క్లాసెస్ ఏమో అంతా ఇంగ్లీష్‌లోనే చెప్తారు. ఇంగ్లీష్ అనేది అర్థమయ్యేది నాకు. కాకపోతే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియమే చదివాను. సో, ఇంటర్ చదివేటప్పుడు మా అన్నయ్య చెప్పాడు నాకు లైక్ "నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకోరా" అని చెప్పాడు గానీ, బట్ నేను ఎందుకో నాకొద్దు నేనంత అవ్వదు నాకు. సో, ఇంగ్లీష్ మీడియం నేను చదవలేనులే అని ఇంటర్ కూడా బైపీసీ నేను తెలుగు మీడియంలోనే చదివాను. సో, అదే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసిందనమాట. ఎందుకంటే వన్స్ నర్సింగ్‌లో జాయిన్ అయిపోయాక క్లాసెస్ అన్నీ చెప్తున్నారు. సో, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ నాకు అర్థమవుతుంది గానీ, ఆ క్లాసెస్ సబ్జెక్ట్ ఏదుందో అది నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఎనాటమీ చూసుకోండి. ఎనాటమీలో ఇప్పుడు హార్ట్ అంటారు. లేదంటే చాంబర్స్ అంటారు. ఇట్లా ఇట్లా ఇంగ్లీష్‌లో ఉంటాయి. అదే తెలుగు మీడియంకొచ్చేసరికి మనం ఏం చదువుతాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదే. గుండె అని చదువుతాము. లేదంటే చాంబర్స్‌ని ఏమంటాం గదులు అని చదువుతాం. ఇట్లా డిఫరెన్స్ ఉండేదనమాట. నాతో పాటు చదివే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోయేది క్లాసెస్. సో, నాకేంటంటే వాళ్ళు చెప్పిన క్లాస్ అంటే సార్ వాళ్ళు చెప్పిన క్లాస్ ఒకసారి విని మళ్ళీ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసుకొని అర్థం చేసుకునేటప్పటికి చాలా చాలా కష్టమైపోయేది నాకు. అట్లా ఫస్ట్ సెమ్ ఏదోలాగా కష్టపడి కింద మీద పడి పాస్ అయితే అయిపోయాము. అండ్ ఎనాటమీ, ఫిజియాలజీ ఇట్లా అంతా బానే ఉంది. బానే రాసేసి పాస్ అయిపోయాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ సోషియాలజీ, సైకాలజీ కూడా ఉంటది. అవి కూడా రాసి పాస్ అయిపోయాం. బానే ఉంది. తర్వాత ల్యాంప్ లైటింగ్ అనే సెరమనీ ఉంటది. ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో పెట్టాను నేను. ల్యాంప్ లైటింగ్ సెరమనీ అయ్యాక మనకి అంటే నేను అఫీషియల్‌గా నర్సింగ్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నాం మనం. అండ్ క్లినికల్స్‌కి వెళ్ళే ముందు చేస్తారనమాట ఇది. సో, పేషెంట్స్‌కి కేర్ ఇచ్చే ముందు అండ్ ఇంకా మొత్తం ఒక ప్లెడ్జ్ ఉంటది. సో, దాన్ని చెప్పించి మన చేత అఫీషియల్‌గా మనల్ని హాస్పిటల్ డ్యూటీస్‌కైతే పంపుతారు. సో, ఫస్ట్ సెమ్ అయిపోయింది. సెకండ్ సెమ్ నుంచి మాకు క్లినికల్ పోస్టింగ్స్ అయితే వేశారు. అండ్ ఈ ఫస్ట్ సెమ్‌లోనే మాకు ల్యాబ్‌లో ఈ ఐఎం ఇంజెక్షన్స్ ఎట్లా చేయాలి? ఐవీ ఎట్లా చేయాలి? లేదంటే బెడ్ మేకింగ్ ఎట్లా చేయాలి? సో, ఇట్లా ఇట్లా కొన్ని ప్రొసీజర్స్ చెప్పారు. సో, చెప్పారు. అండ్ మేము బాగానే నేర్చుకున్నాం. డ్యూటీస్‌కి వెళ్తా అండ్ ఇట్లా క్లాసెస్ ఇవన్నీ వింటా ఇప్పుడు సిక్స్త్ సెమ్ వరకు వచ్చాను. సో, ఇదంతా మీతో ఎందుకు పంచుకున్నానంటే, ఇప్పుడు చాలా మందికి ఇంటర్ అవ్వగానే ఏం చేయాలో చాలా డౌట్‌లో ఉంటారనమాట. సో, మీకు ఇంట్రెస్ట్ అయిన కోర్స్‌లోనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు లైక్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని అనుకోకుండా, ఒక కోర్స్ మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉంది అని అనుకుంటే దాని గురించి తెలుసుకొని ఫుల్‌గా సో, నాలాంటోళ్ళనో, ఎవరినంటోళ్ళనో డీటెయిల్స్ అడగండి. బట్ వాళ్ళు చెప్పారని గుడ్డిగా వెళ్లి జాయిన్ అవ్వద్దు. లైక్ ఎవరైనా వచ్చి "అన్న నాకు ఇంటర్ కంప్లీట్ అయింది. ఏం తీసుకోను" అంటే, "నువ్వు ఇంక ఎంఎల్టీయే జాయిన్ అయిపో" అని అన్నాననుకో నేను. నువ్వు ఇంకా గుడ్డిగా వెళ్లి ఎంఎల్టీ జాయిన్ అయిపోవద్దు. సో, ఇంకా అసలు ఇంకా ఏమేం దారులున్నాయి, ఏమేం కోర్సెస్ ఉన్నాయి, అది చేస్తే దాని స్కోప్ ఎట్లా ఉంటది, అన్నీ బాధ్యతగా మీకు మీరే తెలుసుకొని జాయిన్ అయితే అవ్వండి. ఈ నర్సింగ్ జర్నీ అన్నారు కదా! సో, ఇదే నా జర్నీ. చాలా మంది అడిగారు నన్ను కామెంట్స్‌లో. ఇప్పుడు ఈ థర్డ్ ఇయర్ వరకు వచ్చాను కదా! ఈ నర్సింగ్ చదవడం వల్ల ఇప్పటి వరకు నువ్వేమైనా సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యావా అని మీరు నన్ను అడిగితే, ఓకే. ఒక 50% సాటిస్ఫైడ్ అయ్యాను. మిగిలిన 50% అవ్వలేదు. ఆల్రెడీ నర్సింగ్ చదివిన వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు. ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది, అట్లా ఉంటదని చెప్పారు. బట్ నాకైతే అట్లా ఏమి వాళ్ళు చెప్పిన విధంగా నేనేమి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి నేను సాటిస్ఫై అవ్వలేదు అంతే. సో, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెప్పాను. సో, అందరూ ఇట్లానే సాటిస్ఫైడ్ అవ్వరు అని కాదు నా ఉద్దేశ్యం. సో, ఒక్కొక్కరి ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటది. సో, ఇది ఈ వీడియో ఎందుకు చేశాను? ఎందుకు రీజను అంటే ఏమీ లేదు. సో, అసల బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి అని మీకు తెలుస్తది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మీరు ఎవరినైనా ఇట్లా ఏదైనా కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి దాని గురించి తెలుసుకొని, సో, అంతా మీకు ఓకే. ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. అదనమాట. అండ్ దాని గురించి స్కోప్ ఎట్లా ఉంది? లేదంటే నెగెటివ్స్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? అన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో, వీడియో అయితే ఇది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా తప్పుగా మాట్లాడినా, లేదన్నా మీరేమైనా చెప్పాలన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. ఫ్యూచర్‌లో నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా వస్తున్నాయి. సో, స్టే ట్యూన్డ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.